ఇక్కడ వచ్చేసి పెద్ద పులి అడుగులు. ఈ రూట్లో పులి వెళ్ళింది. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ ప్లేస్లో అయితే టైగర్ ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేశారు. దగ్గరలోనే ఇక్కడ పులి ఉండే అవకాశం ఉందంట. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చిరుత పులి ఫుట్ ప్రింట్స్. ఇవి ఇందాక మనం చూసిన పెద్ద పులి, ఇవి బెంగాల్ టైగర్. ఇవి అసలు ఫారెస్ట్ లోపల నుంచి యానిమల్స్ సౌండ్స్. అదిగోండి అక్కడ జింకలు పాస్ అవుతున్నాయి చూడండి. అదిగో. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ పీజీ పాలియా వైల్డ్ లైఫ్ సఫారీ. ఈరోజు మనమైతే సఫారీకి వెళ్ళిపోతున్నాం. ఈ సఫారీకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. బోల్డ్ అన్ని వైల్డ్ యానిమల్స్ని అయితే మనము అడవుల్లో స్పాట్ చేయొచ్చు. సో ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ సఫారీ ఇన్ కర్ణాటక. దీని డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో ఇస్తాను. సో ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సఫారీ అనేది ఇప్పుడు బిగిన్ అవుతుంది. సో వెళ్తున్నాము. ముందు యానిమల్స్ని స్పాట్ చేసి మీరు ఏం వరి అవద్దు, నేను అన్ని డీటెయిల్స్ కూడా లాస్ట్లో పెడతాను. సో ప్రైస్ ఎంత, అడ్రస్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, సఫారీలు ఎంతసేపు ఉంటుంది, ఏమేమి యానిమల్స్ని స్పాట్ చేయొచ్చు, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో పెడతాను. సో ఈ ప్లేస్ అనేది కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడికి రావడానికి మీకు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే తప్ప పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే కనుక మీకు వర్కౌట్ కాదు. అసలు ఈ సఫారీకి రావడానికి మేము ఎర్లీ మార్నింగ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. మేమున్న స్టే నుంచి 25 కిలోమీటర్స్ బైక్ పైన ట్రావెల్ చేసి అడవుల్లో ఎర్లీ మార్నింగ్ వచ్చాం ఆ బైకుల పైన. సో సందీప్ అన్నయ్య, నేను, సురేష్ ముగ్గురం. సో అది. సో డీటెయిల్స్ అన్ని లాస్ట్లో పెడతాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోయి జీప్లో అడవి లోపలికి వెళ్ళిపోయి మొత్తం యానిమల్స్ అన్నింటిని కూడా స్పాట్ చేద్దాం. డీటెయిల్స్ అన్ని నేను లాస్ట్లో పెడతాను. మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ ఇంపార్టెంట్ సఫారీ. సో లాస్ట్ వరకు చూడండి. వీడియోని చూసే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది ఆఫీసు. ఇక్కడ కనపడుతున్నాయి చూడండి జీప్లు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇలా ఉంది. అది మెయిన్ రోడ్డు. ఇలా వచ్చాం మనం. ఇవి సఫారీ జీప్లు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ జిప్సీల్లోనే మనల్ని అయితే సఫారీకి తీసుకెళ్తారు. ఈ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇదంతా కూడా ఆఫీసు. ఇది ఏదైనా సరే బైకులు అట్లా ఏదైనా తెచ్చుకుంటే కనుక ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ పెట్టేసి మనమైతే ఈ జీపుల్లో సఫారీకి వెళ్ళొచ్చు. సఫారీ జీప్ ఉంది కదా, టాప్ మొత్తం రిమూవ్ చేసేసి దీన్ని మొత్తం ఓపెన్ టాప్లో ఉంచుతారు. ఈ జీప్లోనే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం సఫారీకి. ఈ రోజుకైతే మేమే ఫస్ట్ సఫారీ. మేము ముగ్గురం ఉన్నాం కదా, సందీప్ అన్నయ్య, నేను, సురేష్. మేమే ఫస్ట్ సఫారీకి వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంది. ప్రిన్సిపల్ ఏంటంటే సఫారీకి వెళ్ళాలంటే మినిమం 6 మెంబర్స్ ఉండాలి. సో 6 మెంబర్స్ ఉంటేనే సఫారీకి అనేది అలో చేస్తారు. లేదా మొత్తం జీప్కి సంబంధించిన పేమెంట్ అంతా కూడా మనమే చేయాలి. మీరు ఏం కంగారు పడద్దు, నేను లాస్ట్లో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. పర్ హెడ్ ప్రైస్ ఎంత, మొత్తం అయితే మనమే బుక్ చేసుకుంటే ప్రైస్ ఎంత, టైమింగ్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఏ సీజన్లో బెస్ట్ టైము, ఇక్కడ నియర్ బై స్టే ఏంటనే డీటెయిల్స్ అన్నీ నేను మొత్తం ఇస్తాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా మీరు ఏం వరి అవ్వద్దు, నేను లాస్ట్లో పెడతాను డీటెయిల్స్. ఓకే. జిప్సీని అయితే రెడీ చేసేసారు. అప్రాక్సిమేట్గా మొత్తం అప్ అండ్ డౌన్ కూడా 35 కిలోమీటర్స్ వస్తుందంట. సార్ ఇప్పుడే చెప్తున్నారు. సార్ నేమ్ వచ్చేసి ప్రసన్న. సో సార్ తీసుకెళ్తున్నారు ఈ జిప్సీలో ఇప్పుడు మనల్ని ఫారెస్ట్లోకి. మన సఫారీకి వెళ్తుంది మాత్రం బొలెరో క్యాంపర్లో వెళ్తున్నాము. ఇది వచ్చేసి 4 వీల్ డ్రైవ్ ఉంది దీనికి. వెరీ పవర్ఫుల్ వెహికల్. అక్కడ కనిపిస్తుంది కదా చిన్న గేరు, అదిగోండి చిన్న గేర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 4x4. యాక్చువల్లీ సఫారీకి మినిమం రూల్ ఏంటంటే 6 పీపుల్ ఉండాలి. సో 6 పీపుల్ ఉంటే వాళ్ళు 2500 రూపీస్ ఛార్జ్ చేసి మనల్ని ఫారెస్ట్ లోపలికి వెళ్ళి యానిమల్స్ని చూపిస్తారు. కానీ మాకు 6 పీపుల్ వద్దని చెప్పి మేము ముగ్గురమే ఒక జీప్ని మొత్తం తీసేసుకున్నాము. సో వేరే పర్సన్స్ ఎవరు లేకుండా, ఎందుకంటే అప్పుడైతేనే మేము బాగా చూపించగలం మీకు సఫారీ. మనల్ని ఇప్పుడు దీంట్లో తీసుకెళ్తున్నారు ఈ జీప్లో. సో నా సీట్ వచ్చేసి ఇది. సఫారీకి అయితే జనాలు బాగానే వచ్చారు. మార్నింగ్ అయినా కూడా మన జీప్ కూడా బాగానే ఫుల్ అయిపోయింది. మొత్తం ఆక్యుపెన్సీ. మన జీప్ అయితే స్టార్ట్ అయింది. పైన టాప్ అయితే రిమూవ్ చేస్తున్నారు దీనికి. నా లైఫ్లో ఫస్ట్ సఫారీ అండి ఇది. ఫస్ట్ వైల్డ్ సఫారీ. ఫారెస్ట్ లోపలికి వెళ్ళి చూస్తున్నటువంటి ఫస్ట్ సఫారీ. మన సఫారీ అయితే స్టార్ట్ అయిపోయింది. అప్ అండ్ డౌన్ మొత్తం 40 కిలోమీటర్స్ అంట ఫారెస్ట్ లోపల. పండగ ఇంకా. మెయిన్ రోడ్లోంచి ఇప్పుడు మనం ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాము. సఫారీ. ఓ మై గాడ్. మెయిన్ రోడ్ వదిలిపెట్టి ఇప్పుడే మనం ఫారెస్ట్ రోడ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా మొత్తం ఆఫ్ రోడ్. ఇప్పుడే ఫారెస్ట్ లోపలికి వచ్చాము. యానిమల్స్ అన్నీ మనకు బాగా కనపడాలి ఈరోజు. అక్కడ చూడండి జింకలు ఉన్నాయి. ఫస్ట్ దర్శనం జింకలు అనమాట. అదిగోండి జింకలు.
సో ఫస్ట్ ఇదిగోండి పొదల్లో ఉన్నాయి జింకలు. జీప్ సౌండ్ విని వెళ్ళిపోతున్నాయి. అదిగోండి జింక. మన సఫారీ వెళ్ళే రోడ్డు చూడండి ఒకసారి ఎలా ఉందో అడవిలో. సఫారీ అయితే అదిరిపోయిందబ్బా. ఇది రోడ్డు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఎలిఫెంట్ డంగ్ అంట. ఈ ప్రాంతంలో మొత్తం ఎలిఫెంట్స్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో దాని డంగ్ అది. ఇదిగోండి అక్కడ నెమళ్ళు ఉన్నాయి చూడండి, పీకాక్స్. ఇదిగోండి నెమళ్ళు అంతా కూడా నెమళ్ళు. సఫారీ రోడ్ అయితే ఇలా ఉంది. లోపల మొత్తం ఆఫ్ రోడ్ అంతా కూడా ఫారెస్ట్. ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. అడవిలో జంతువుల వేటలో ఉన్నాము. పొద్దున్నే కనపడిన జంతువునల్లా కనపడినట్టే స్పాట్ చేసి మీకు చూపించడానికి రెడీగా ఉన్నాం. రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో. ఇదిగోండి అక్కడ నెమలి. ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్? మేల్. ఇది మగ నెమలి అంట. డీప్ రూటెడ్ ఫారెస్ట్, మొత్తం ఆఫ్ రోడ్. యానిమల్స్ జోన్కి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా ఈ ప్రదేశంలో ఎలిఫెంట్స్ కొంచెం తిరుగుతూ ఉంటాయంట. సో ఎలిఫెంట్ జోన్కి వచ్చాం ఇప్పుడు. ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫుట్ ప్రింట్స్ మొత్తం కూడా సాంబార్ డీర్ అనేటువంటి జింకలకి సంబంధించినటువంటి ఫుట్ ప్రింట్స్ చూస్తున్నారు కదా మొత్తం. అసలు ఫారెస్ట్ లోపల నుంచి యానిమల్స్ సౌండ్స్ ఏ వస్తున్నాయి కూడా తెలియట్లేదు. బా మార్నింగ్ సన్లైట్ చూడండి అసలు ఎలా ఉందో అడవిలో. పీకాక్ మేల్ చూడండి అసలు వెళ్తుంది. ఎంత పెద్ద నెమలి తెలుసు అసలు. వావ్. మన సఫారీ అయితే యానిమల్స్ వేటలో అలా సాగిపోతుంది. దగ్గరలో ఎక్కడో ఎలిఫెంట్ ఉందంట. సో ఎలిఫెంట్ డంగ్ అనేది ఉంది ఇక్కడ. ఇది మీరు చూడండి అసలు మొత్తం రూట్ ఎలా ఉందో ఫారెస్ట్ లోపలికి. అక్కడ మీకు చిన్న గొయ్యిలాగా కనపడుతుంది కదా, అదేంటంటే యాక్చువల్గా ఏనుగు కాలుతో మట్టిని ఇట్లా లోడి తొండంతో దాని పైన వేసుకుంటుందంట. ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఏనుగువి, అక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ ఏనుగు దగ్గరలోనే ఉందంట ఏనుగు. అక్కడ చూస్తే మీరు జింకలు క్రాస్ అవుతున్నాయి రోడ్డు. అడవి పంది అక్కడ అడవి పంది జింకలు. జింకలన్నీ క్రాస్ అవుతున్నాయి. రోడ్డు చూడండి అసలు ఎలా ఉందో. ఓయ్ బాబోయ్. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వచ్చేసి మొత్తం వైల్డ్ యానిమల్స్ వచ్చి ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతాయంట. ఇవి అరుస్తున్నాయి. అదిగోండి అలా ఇంజిన్ ఆపేసాయండి. ಅದರ ತಾಯಿ ಅಲ್ವಾ ಅದು, ಅದಕ್ಕೆ ಅದರ ಬಗ್ಗೆ ಕಲ್ಲು అక్కడ ఒక పక్షి కనపడుతుంది కదా, అది ఇందాకటి నుంచి అరుస్తానే ఉంది, అల్లరి చేస్తానే ఉంది. మీరు ఇక్కడ చూస్తే కనుక అక్కడ ఒక చిన్న వాగ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, జింకలు కావచ్చు, చిరుతపులులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాటర్ తాగేసి వెళ్తూ ఉంటాయంట. ఈ పక్కనే పొదల్లో జింకలు కూడా కనపడుతున్నాయి. బా ఏముంది అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి ఎముక. ఏదో చిరుతపులో లాంటితో దేన్నో చంపి తినేసి ఉంటుంది. సో దాని అవశేషం అది.
చూడండి అసలు ఎలా ఉందో, మొత్తం చాలా పెద్ద బోను. ఇక్కడ చూడండి ఒక నెమలి కూర్చొని ఉంది, ఎంత పెద్దగా ఉందో అసలు. ఓ మై గాడ్. ఇక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, ఇదంతా కూడా వైల్డ్ యానిమల్స్ ఇక్కడికి వచ్చి నీళ్ళు అవి తాగుతుంటాయంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఏర్పాటు చేశారంట యానిమల్స్ కోసం. అలాగే పైన ఏనుగుల నుంచి వాటి నుంచి ప్రొటెక్షన్ కాపాడుకోవడానికి పింఛన్ కూడా ఏర్పాటు చేశారు. చూడండి పైన ఉంది. ఈ ప్లేస్ అయితే అసలు ఎంత బాగుందో. ఇది వైల్డ్ యానిమల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతుంటాయంట. చిన్న వాగులాగా వెళ్తుంది అడవి మధ్యలో. ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఇక్కడ వచ్చేసి పెద్ద పులి అడుగులు. ఈ రూట్లో పులి వెళ్ళింది ఇప్పుడే. ఇక్కడే కదా, ఇటు సైడ్ నుంచి వెళ్ళిందంట ఇప్పుడే. ఇంకా క్లియర్ గా కనపడుతున్నాయి చూడండి పెద్ద పులి అడుగులు ఇవి. ఇవ్వండి ఫుట్ ప్రింట్స్. నిన్న ఈవినింగ్ వెళ్ళిందంట. ఇదిగోండి ఇదంతా ఫుట్ ప్రింట్సే. అదిగోండి సాంబార్ డేర్ కనపడుతుంది కదా అక్కడ. అదిగోండి అక్కడ జింకలు పాస్ అవుతున్నాయి చూడండి. అదిగో జింకలు వెళ్తున్నాయి అటు సైడ్. అరే గుంపులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. మొత్తం జింకలు పాస్ అయిపోతున్నాయి అటు సైడ్. ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ ప్లేస్ లో అయితే టైగర్ ఫుట్ ప్రింట్స్ ఐడెంటిఫై చేశారు. దగ్గరలోనే ఇక్కడ పులి ఉండే అవకాశం ఉందంట. నిన్న ఈవినింగ్ నుంచి ఇక్కడే టైగర్ స్పాట్ అయిందని చెప్తున్నారు. ఇదే దారిలో వెళ్ళిందంట పులి. ఉన్నాయా ఫుట్ ప్రింట్స్? ఇట్లా వచ్చిందా? వెరీ క్లియర్ ఫుట్ ప్రింట్స్ టైగర్. ఇప్పటిదాకా మనం చూసిన టైగర్ ఫుట్ ప్రింట్స్ లో ఇది వెరీ క్లియర్ కట్ ఫుట్ ప్రింట్. అదిగోండి ఇంచుమించు ఒక మనిషి పాదం అంతుంది దాని ఫుట్ ప్రింట్. అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ రూట్లోనే నడుచుకుంటూ వచ్చింది చూడండి పులి. ఇక్కడ ఫుట్ ప్రింట్స్ కనపడుతున్నాయి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి జింక కొమ్ము. ఏదో పులి ఏదో సరే జింకని చంపేసి తినేసింది. ఇక్కడ దాని కొమ్ము మాత్రమే మిగిలిపోయింది. అక్కడ చూడండి అది జింక కొమ్ము. పులి ఈ రూట్లోనే వెళ్ళిందంట. ఇక్కడ మార్క్స్ కానీ అన్నీ ఐడెంటిఫై అవుతున్నాయి. సో మనకు కూడా పులి కనిపించే అవకాశం ఉంది. బ్యూటిఫుల్. ఇక్కడ టైగర్ మార్క్స్ ఐడెంటిఫై అయ్యాయి మళ్ళీ. అదిగో మొత్తం వచ్చేసి 6 పులులు ఉన్నాయంట ఇక్కడ ఇదే జోన్లో. సో ఏ టైం అయినా సరే మనకు పులి కనిపించే అవకాశం ఉంది. వావ్ 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 వావ్. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చిరుతపులి ఫుట్ ప్రింట్స్. ఇవి ఇందాక మనం చూసిన పెద్ద పులి, ఇవి బెంగాల్ టైగర్. ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది వచ్చేసి చిరుతపులి. ఇవి ఈ సఫారీలో మేము చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ అయితే ఇదే. ఎందుకంటే అన్నిటికంటే ఇప్పుడు హైయెస్ట్ వ్యూ పాయింట్లో ఉన్నాం మేము. టైగర్ మార్క్స్ని ఐడెంటిఫై చేస్తూ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి అక్కడ ఉడుం పడుకొని ఉంది చూడండి. అదిగో ఉడుం ఉడుం ఉంది అక్కడ కనిపించిందా? ఉడుం లోపలికి వెళ్ళిపోయింది. అదిగో మై గాడ్. గౌర్ కదా అది, ఇండియన్ గౌర్. ఇండియన్ గౌర్. అమ్మ ఎంత ఉంది ఇది.
ఓ ఎంత ఉంది స్వామి. ఇండియన్ గౌర్ సూపర్. ఇండియన్ గౌర్ స్పాటెడ్ డీర్ అదిగో. టైగర్స్ లెపర్డ్స్ ఉండొచ్చు, ఎందుకంటే అవి జింకలు తిరిగే ప్లేస్లోనే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ పీకాక్ ఉంది. వావ్, ఈ లేక్ అయితే భలే ఉంది. ఇక్కడ మొత్తం వైల్డ్ యానిమల్స్ వచ్చి వాటర్ తాగుతాయంట. ఇక్కడ ఆడనెమలి మగనెమలి 2 రొమాన్స్లు ఉన్నాయి మేము వచ్చే టైంకి. అది అడిగి పని. ఆల్మోస్ట్ 2.5 hours సఫారీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాము. క్యాంప్ సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడికి సఫారీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాం. బ్యాక్ టు క్యాంప్ సైట్. సఫారీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను చూడండి. సఫారీ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్. ఫస్ట్ అవర్ కదా, ఎర్లీ మార్నింగ్. నిజంగా నాకైతే ఆఫ్రికాలో సఫారీ చూసే యోగం ఉందో లేదో తెలియదు కానీ, బట్ మన కంట్రీలో మన ఓన్ ల్యాండ్ పైన ఉన్నటువంటి సఫారీ అయితే చూసాను. అమేజింగ్ ఎక్స్పీరియన్స్, నిజంగా గూస్ బంప్స్ అండి. ఎవ్రీ మినిట్ ఫారెస్ట్లోకి వెళ్ళిన ఎవ్రీ మినిట్ సో యానిమల్స్ కానీ, అవి చేసే శబ్దాలు కానీ, వాటి అరుపులు కానీ, ఫారెస్ట్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్. సడన్గా ఒక పొదలో నుంచి ఒక యానిమల్ కనపడుతుంది, ఒక పక్షి కనపడుతుంది, ఇంకొక నెమలి కనపడుతుంది. అమేజింగ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో హార్ట్ఫుల్ అనమాట. వర్త్. ఇప్పుడు సఫారీకి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఈ సఫారీ వచ్చేసి కొలేగల్ నుంచి అప్రాక్సిమేట్గా 25 kilometers ఉంటుంది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి లొక్కెనహల్లి. సో ఇదంతా కూడా పీజీ పాలియా వైల్డ్ లైఫ్ రేంజ్ కింద వస్తుంది. ఇది వచ్చేసి కొలేగల్ నుంచి అప్రాక్సిమేట్గా 25 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. సఫారీ డీటెయిల్స్కి వస్తే, సఫారీ వచ్చేసి పర్ పర్సన్ 400 rupees ఛార్జ్ చేస్తారు. సో ఒక మొత్తం జీప్ రెంట్ అయితే కనుక 2500 rupees అయితే ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ కనుక పర్సన్స్ ఎక్కువగా ఉంటే మనకి జీప్ అనేది మన ఓన్కి ఇవ్వరు. సో మిగతా అందరినీ కూడా అసోసియేట్ చేస్తారు మనం ఫుల్ అమౌంట్ పే చేసినా సరే, ఎందుకంటే అందరికీ చూడాలనే ఇంటెన్షన్ ఉంటుంది కాబట్టి. అది ఇట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ కంప్లీట్లీ. ఇది జీప్కి వచ్చేసి ఇప్పుడు అప్రాక్సిమేట్గా 10 members వెళ్ళాము మేము మన జీప్లో. సఫారీ టైమింగ్ వచ్చేసి 2 hours ఉంటుంది. నేను సఫారీ టైమింగ్స్ కానీ, బుకింగ్ నెంబర్స్ కానీ అన్నీ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను స్క్రీన్లో. సో ఫస్ట్ ప్రయారిటీ అంటే 6 o'clock ప్రయారిటీ ఏదైతే ఉందో అది చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం చెప్తాను చూడండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తే కనుక మీరు ఈ సఫారీని క్యాచ్ చేయలేరు. మీకు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పక్కా ఉండాలి. ఇద్దరు బైక్ ఆర్ కార్ ఏదో ఒకటి ఉండాలి. మార్నింగ్ 5:30 లోపల వస్తే మీకు మ్యాక్సిమం ఫస్ట్ రైడ్ దొరికే అవకాశం అయితే ఉంటుంది, అంటే ఫస్ట్ సఫారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఇప్పుడు సఫారీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను చూడండి. ఈ సఫారీ నేమ్ వచ్చేసి MM Hills వైల్డ్ లైఫ్ డివిజన్లో ఉంటుంది. పీజీ పాలియా వైల్డ్ లైఫ్ సఫారీ. దీంట్లో మనం స్పాట్ చేసేటువంటి యానిమల్స్ వచ్చేసి ఎలిఫెంట్, ఇండియన్ గౌర్, స్పాటెడ్ డీర్, లెపర్డ్, టైగర్ అండ్ కొన్ని రకాల బర్డ్స్. ప్రైస్ వచ్చేసి అడల్ట్కి అయితే 400, చిల్డ్రన్కి అయితే 200 rupees. వెహికల్ వచ్చేసి 100 rupees ఉంటుంది. ఇక్కడికి మన పర్సనల్ వెహికల్ అయితే అలో చేయరు, ఎందుకంటే మొత్తం ఆఫ్ రోడ్డు. ఇక్కడ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి 9 AM వరకు ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 3 PM to 6 PM వరకు అయితే మాత్రమే ఉంటుంది.
ఈ వైల్డ్ లైఫ్ సఫారీ అడ్రస్ వచ్చేసి ఇదంతా కూడా లొక్కెనహల్లిలో మీరు ఊరు ఎండ్కి వస్తే మీకు ఈ ఆఫీస్ ఉంటుంది. ఇదంతా కూడా వైల్డ్ లైఫ్ సఫారీ ఆఫీస్, ఇది ఫారెస్ట్ ఆఫీసు. ఇక్కడ బోర్డు ఉంటుంది, ఇక్కడ ఎవరు అడిగినా చెప్తారు. ఎంట్రన్స్లో మీకు ఈ బోర్డు కూడా కనిపిస్తుంది.